మసాలా డ్రై రోస్ట్ చేసుకున్నాము. ధనియాలు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడు కానీ లోపల మంచిగా రోస్ట్ అయిపోయి ఉండదు. ఇలా అయిపోయినప్పుడు మెంతులు కూడా వేసుకున్నాం. మెంతులు ఎందుకు వాడుతున్నా అంటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వదు. మెంతులు వల్ల మెంతులు వాము జీలకర్ర ఇవన్నీ గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు వాము వేస్తున్నాం కాబట్టి టేస్ట్ అసలైన చేపల పులుసు అంటే వాముతానండి మా ఇంట్లో అయితే. అది లేకపోతే చేపల పులుసు వేస్ట్. మేము అలానే తింటాము. మెంతులు కూడా డ్రై రోస్ట్ అవుతున్నాయి. జీలకర్ర పాము ఇస్తాం. పక్కన వచ్చినప్పుడు దీంతో పాటు వెల్లుల్లి కూడా వేసుకుని వేడిలో ఆపేసాము. అయిపోయిందండి. పచ్చిగా డ్రై రోస్ట్ అయిపోయింది. ఈ పక్కన పెట్టి కలిసి స్టార్ట్ చేద్దాం.